హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ తగ్ లైఫ్. ఆల్మోస్ట్ 38 ఇయర్స్ తర్వాత కమల్ హాసన్ అండ్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన క్రేజియస్ట్ ఫిల్మ్ తగ్ లైఫ్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన లాస్ట్ క్లాసిక్ నాయకుడు. సో ఆ సినిమా గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అదొక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. అలాంటి క్లాసిక్ తర్వాత మణిరత్నం అండ్ కమల్ హాసన్ కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. రిలీజ్ అయిన అనౌన్స్మెంట్ వీడియో కానీ, లేదంటే తర్వాత వచ్చిన పోస్టర్స్ కానీ అండ్ సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ అన్నీ కూడా అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. సో అందుకని ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీగానే ఉన్నాయి ఫస్ట్ నుంచి. ముఖ్యంగా కర్ణాటకలో ఈ సినిమాని రిలీజ్ చేయకూడదని చెప్పేసి కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సినిమాకి ఇంకాస్త పబ్లిసిటీ గాని, మైలేజ్ గాని పెరిగిందనే చెప్పాలి. సో ఎన్నో భారీ అంచనాలు, కొన్ని కాంట్రోవర్సీలతో 'థగ్ లైఫ్' ఇవాళ రిలీజ్ అయింది. సో రివ్యూలోకి వెళ్ళడానికంటే ముందు ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాకి స్టోరీ కమల్ హాసన్ ఇచ్చారన్నమాట. వన్ ఆఫ్ ద ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ, తను రాసుకున్న 'అమరహే' అనే ఒక స్టోరీలోంచి ఒక కీ పాయింట్‌ని తీసుకొని మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కించారని చెప్పేసి కమల్ హాసన్ చెప్పడం అయితే జరిగింది. అందుకే ఈ సినిమా స్టోరీ క్రెడిట్స్ కానీ, స్క్రీన్ ప్లే క్రెడిట్స్ కానీ మణిరత్నం అండ్ కమల్ హాసన్ ఈక్వల్‌గా షేర్ చేసుకున్నారు. సో స్టోరీగా చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు మెనీ ఆఫ్ ద మణిరత్నం అండ్ కమల్ హాసన్ ప్రీవియస్ ఫిల్మ్స్ అనమాట. అది మణిరత్నం నాయకుడు కావచ్చు, నవాబ్ కావచ్చు, కమల్ హాసన్ నటించిన గ్యాంగ్‌స్టర్ సినిమాలు కావచ్చు. సో ఈ కాన్సెప్ట్ అనేది కొత్తదేం కాదు. ఆడియన్స్ కూడా మణిరత్నం సినిమా అనేటప్పటికి ఎక్స్‌పెక్ట్ చేసేది ఆయన మార్క్ ఫ్రేమ్స్, ఆయన మార్క్ మ్యూజిక్, ఆయన మార్క్ డ్రామా. అయితే 'థగ్ లైఫ్‌లో' అదే మిస్ అయింది. అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. తమిళ్ అండ్ మలయాళం ఇండస్ట్రీస్ నుంచి చాలా పేరున్న ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారు. కమల్ హాసన్, సింబు, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాజర్, తనికెళ్ళ భరణి, అభిరామి, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు. అయితే ఇన్ని పాత్రలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క క్యారెక్టర్‌కి కూడా సరైన క్యారెక్టర్ ఆర్క్ లేదు చెప్పడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే కమల్ హాసన్ సినిమాల్లో గాని, లేదంటే మణిరత్నం సినిమాల్లో గాని ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎప్పుడు కూడా చాలా ఎక్సైట్‌మెంట్ ఇస్తూ ఉంటుంది. చాలా ఆ సినిమాకి అదే ఒక కీ హైలైట్‌గా నిలుస్తూ ఉంటుంది. అంటే మణిరత్నం సినిమాలు ఏవి చూసినా కూడా, కమల్ హాసన్ కథలందించిన సినిమాలు ఏవి చూసినా కూడా అందులో క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉంటాయనేందుకు ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పడానికి వీలు కాదనమాట. అన్నీ ఉన్నాయి, చాలా అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి అది కీ రోల్స్ ప్లే చేసిన కమల్ హాసన్ అండ్ సింబు క్యారెక్టర్స్ కావచ్చు, లేదంటే అక్కడక్కడ కనిపించే కొన్ని పాత్రలు కావచ్చు, ఎవరికీ కూడా ప్రాపర్ క్యారెక్టర్ జస్టిఫికేషన్ అనేది లేదు. అందువల్ల ఏ ఒక్క క్యారెక్టర్‌కి కూడా కనెక్ట్ అవ్వలేము. ఆఖరికి త్రిష క్యారెక్టర్ కూడా ఏదో మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటుందే తప్ప, కథనంతో ఆ క్యారెక్టర్‌కి సంబంధం ఏంటి? ఆ క్యారెక్టర్ కథకేమైనా ఉపయోగపడిందా అంటే నథింగ్. సినిమాలో ఇలాగ బేస్‌లెస్ క్యారెక్టర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. అందువల్ల ముందు చెప్పినట్టుగా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా మనం పూర్తిగా కనెక్ట్ అవ్వలేము. అయితే కొన్ని డైలాగ్స్ మాత్రం కొంచెం ఇంపాక్ట్‌ఫుల్ గానే ఉన్నాయి. స్పెసిఫిక్‌గా కమల్ హాసన్ అండ్ అభిరామి మధ్య కెమిస్ట్రీ చూపించే సీక్వెన్స్, స్పెసిఫిక్‌గా ఆ వంటగది సీన్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. అంటే అందులో కమల్ హాసన్ కంటే కూడా అభిరామి పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఎలివేట్ అయింది. అంటే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ ఎలా రియాక్ట్ అవుతుంది? అంటే తన భర్త చేస్తున్నది తప్పు అని తెలిసి దాన్ని ఎదిరించలేక ఎలా తనలో తనే మదనపడిపోతుంది అనే ఒక ఎమోషన్ ఆ పాత్రతో పండించడం, ఆ సన్నివేశంలో దాన్ని ఎలివేట్ చేయడం అనేది చాలా బాగా వచ్చింది. అది ఒక మణిరత్నం మార్క్ సీన్‌గా చెప్పుకోవచ్చు. అలాగే కమల్ హాసన్ తనకున్న వీక్‌నెస్‌ని బీపీ, షుగర్‌లా ఇది కూడా ఒక వ్యాధి అనుకో అని చెప్పేసి వైఫ్‌కి చెప్పడం. ఇలాంటి కొన్ని డైలాగ్స్ అక్కడక్కడ స్పార్క్ అయ్యాయి. సో అదర్ దాన్ దిస్ పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే ఏది కూడా సరిగ్గా ఆకట్టుకోలేదని చెప్పాలి. అలాగే ఇంతకుముందు చెప్పినట్లుగా జస్టిఫికేషన్ అనేది దేనికి లేదు. ఎందుకంటే మణిరత్నం సినిమాల్లో కనిపించే ఒక జస్టిఫికేషన్ అనేది చాలా బావుంటుంది ఎప్పుడు కూడా. అంటే ప్రెజెంట్ జనరేషన్స్ డైరెక్టర్స్ ఎవరు కూడా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ గురించి కానీ, లేదంటే ప్రెజెంట్ జనరేషన్ బాండింగ్ గురించి కానీ దాన్ని జస్టిఫై చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆయన 'ఓకే బంగారం' అనే సినిమాతో వచ్చి లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న బ్యూటీ ఏంటి? అలాగే ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఎలా ఉండాలి? లేదంటే వాళ్ళ ఫైనల్ జర్నీ అనేది ఎలా ఎళ్ళాలి అనేది ఆయన ఇచ్చిన క్లారిటీ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కన్విక్షనల్ జర్నీగా ఉంటుందన్నమాట. సో అలాంటి మణిరత్నం నుంచి ఈ సినిమాలో కొన్ని జస్టిఫికేషన్స్ ఏవైతే ఇస్తారో స్పెసిఫిక్‌గా కమల్ హాసన్ క్యారెక్టర్‌కి గాని, అలాగే సింబు అండ్ త్రిష కాంబినేషన్ సీన్స్‌కి గాని, లేదంటే వాళ్ళ మధ్య ఇరికించిన కెమిస్ట్రీకి గాని ఇచ్చిన జస్టిఫికేషన్స్ అనేవి ఎక్కడ కూడా సింక్ అవ్వలేదు. అండ్ ఈ సినిమాలో చాలా తక్కువ సీన్‌లు ఉన్నప్పటికి కూడా ఒక లాస్ట్ పెర్ఫార్మన్స్‌తో మాత్రం, అంటే సినిమా ఎండ్ అయ్యే టైంకి ఇచ్చిన ఒక పెర్ఫార్మన్స్‌తో మాత్రం ఐశ్వర్యలక్ష్మి చాలా బాగా గుర్తుండిపోతుంది. అదర్ దాన్ దిస్ టెక్నికాలిటీస్ విషయానికొస్తే ఆ డీ ఏజింగ్ ఏదైతే ఉందో, అంటే స్పెసిఫిక్‌గా సినిమాలో వచ్చే ఆ బ్లాక్ అండ్ వైట్ పోర్షన్స్‌లో కమల్ హాసన్ గాని, నాజర్ గాని, జోజు జార్జ్ గాని, లేదంటే మహేష్ మంజ్రేకర్ గాని వీళ్ళందరిని యంగ్‌గా చూపించే ప్రయత్నం ఏదైతే ముఖ్యంగా కమల్ హాసన్‌ని యంగ్‌గా చూపించిన డీ ఏజింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా నీట్‌గా, చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే డీ ఏజింగ్ అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల్లో హీరోలని నవ్వుల పాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అలా కాకుండా ఈ సినిమాలో డీ ఏజింగ్ అనేది చాలా ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ యంగర్ వెర్షన్ చూస్తున్నంత సేపు 'నాయకుడు' సినిమాలో ఆయన లుక్ అనేది గుర్తుకొస్తుందన్నమాట. అంత పర్ఫెక్ట్‌గా లుక్ అనేది వర్కౌట్ అయింది. అండ్ రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ మ్యాన్. అంటే మామూలుగానే మణిరత్నం సినిమాల్లో మణిరత్నం మార్క్ సినిమాటోగ్రఫీ అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాలో అది అంత స్థాయిలో కనబడట్లేదేమో అనిపించిన ప్రతిసారి రవికే చంద్రన్ మార్క్ సినిమాటోగ్రఫీ అనేది ఈ సినిమాలో బాగా ఎలివేట్ అయింది. స్పెసిఫిక్‌గా హాస్పిటల్ సీక్వెన్స్‌లో సింబు మెట్లెక్కుతూ అశోక్ సెల్వన్ మెట్లు కిందకి దిగేసి ఒక సీక్వెన్స్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని ప్రాపర్‌గా ఇట్లా ఒక బ్యాలెన్సింగ్ ఆర్క్ చేసిన సీక్వెన్స్ గాని, అలాగే బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్సెస్‌లో వచ్చే ఒక ఫైరింగ్ సీక్వెన్స్ గాని ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సింబు ఎంట్రన్స్ సీక్వెన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఈ సీన్ కంపోజిషన్ వరకు కూడా రవికే చంద్రన్ చాలా కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ విషయంలో.
యాక్షన్ బ్లాక్స్ అనేవి అక్కడక్కడ డూప్ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పటికి కూడా అది డూప్ అనేది ఎక్కడ కూడా కనబడలేదనమాట. సో దట్ క్రెడిట్ గోస్ టు శ్రీకర్ ప్రసాద్. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్‌ని ఫాస్టర్ చేసి అంటే 24 ఫ్రేమ్స్ కాస్త 48 ఫ్రేమ్స్ అవుతా ఉంటాయి కొన్ని చోట్ల. అలాగే కొన్ని చోట్ల 48 ఫ్రేమ్ కాస్త ఇంకాస్త దాన్ని ఫాస్టర్ చేస్తుంటారనమాట. సో అందువల్ల ఎక్కడ కూడా అది కమల్ హాసన్ డూప్ అనో, లేదంటే అది వేరే వాళ్ళు చేస్తున్నారన్న ఒక ఫీల్ అనేది ఎక్కడ రాదనమాట. అంటే చాలా చోట్ల ఫిల్మ్ మేకర్స్ దొరికిపోతా ఉంటారు డూప్ యూజ్ చేసినప్పుడు గాని ఏదన్నా. బట్ ఈ సినిమాలో మాత్రం ఎంత జూమ్ చేసి చూసినా, ఎంత స్లో మోషన్‌లో చూసినా కూడా అది దొరకకుండా శ్రీకర్ ప్రసాద్ చాలా బాగా ఎడిట్ చేశారు. సో 'మణిరత్నం' సినిమాలంటే మనకి కనిపించే, వినిపించే మరో మ్యాజిక్ రెహమాన్ మ్యూజిక్. అయితే ఈ సినిమాకొచ్చేటప్పటికి రెహమాన్ మ్యూజిక్ అంతగా మ్యాజిక్ క్రియేట్ చేయలేదనిపించింది. అంటే అక్కడక్కడ వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం ఆసక్తికరంగా ఉన్నా, పాటలు ఆడియోగా వింటే వినసొంపుగా ఉన్నా, ఆ పాటలన్నిటిని కూడా మోస్ట్‌లీ అంతా మాంటేజ్ సాంగ్స్‌లోనో లేదంటే కట్ షాట్ సాంగ్స్‌లోనో యూజ్ చేయడం అనేది రెహమాన్ వర్క్‌ని ప్రాపర్‌గా ఎలివేట్ చేయలేకపోయింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఎక్కువగా 'అచ్చెవన్న పువ్వా' బిట్ సాంగ్‌ని యూజ్ చేయడం అనేది కొంచెం పాట యూసేజ్ మరీ రిపిటిటివ్‌గా ఉండడంతో కొంచెం బోర్ కూడా కొట్టించింది ఆ సాంగ్. సో ఓవరాల్‌గా 'థగ్ లైఫ్' అనేది ఒక రొటీన్ యాక్షన్ డ్రామా. అయితే మణిరత్నం మార్క్ అనేది పూర్తి స్థాయిలో కనిపించకపోవడం, అలాగే కమల్ హాసన్ మార్క్ అనేది అక్కడక్కడ ఇరికించినట్టుగా కనబడడంతో ఈ 2 మిస్ మ్యాచ్ అయ్యాయి. ఎయిదర్ అది కమల్ హాసన్ కథలాగా కూడా కనిపించలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇదొక మణిరత్నం సినిమాలాగా కూడా కనబడలేదు. ఈ 2 మిస్ మ్యాచ్ అవ్వడంతో 'థగ్ లైఫ్' అనేది ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.